నమస్తే. గుంటూరు కార్పొరేషన్లో ఒక గ్రామసింహం దాడిలో 4 సంవత్సరాల పసి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదం రాష్ట్రవ్యాపితంగా చర్చనీయాంశమైంది. గుంటూరులో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు, రాణి వారి దంపతులకు ముగ్గురు సంతానంలో కడపటివాడు ఐజాక్. ఇతను 4 సంవత్సరాల బాలుడు. బయట 3 చక్రాల సైకిల్ మీద ఆడుకుంటుండగా నిన్న ఆదివారం సాయంత్రం 4:30 సమయంలో కుక్క హఠాత్తుగా దాడి చేసింది. దాడి చేసి మెడకాయ పట్టుకుని కొరికింది. పక్కనున్న వాళ్ళు దాని మీదకి వచ్చి తరిమారు. కానీ ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళే లోపే అతను ప్రాణాలు విడిచాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను, మా సిటీ ప్రెసిడెంట్ నూరి, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాలసాని కిరణ్, మేము ముగ్గురం వెళ్ళి వారిని పరామర్శించి విషయాలు తెలుసుకున్నాం. ఆ కుక్క పిచ్చి కుక్క అయి ఉంటుందనేది చాలామంది సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అంతకుముందే 3 కుక్క పిల్లల్ని కరిసి చంపేసి ఆ తర్వాత ఈ దాడికి ఉపక్రమించింది. అందువల్ల దాని నేచర్ చూస్తుంటే అది మ్యాడ్ డాగ్ అయి ఉంటుందనేటువంటి భావన చాలామంది వ్యక్తం చేశారు. అది మ్యాడ్ డాగో కాదో మరి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరీక్ష చేస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అదేంటో విచిత్రం నాకు తెలియదు, కానీ మా గుంటూరులోనే ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి. మీ అందరికీ గుర్తుందో లేదో 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీజీహెచ్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ వార్డులో 4 పసిపిల్లల్ని ఎలుకలు కొరికేశాయి. దానిలో ఒక రోజుల పసికందే ప్రాణాలు పోయాయి. అలాంటి సంఘటన కూడా గుంటూరులోనే జరిగింది. అదొక విషాదం. ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదొక విషాదం ఈ రోజున. అంటే ఏంటిది? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతున్నది అనేటువంటి భావన మరి రాష్ట్ర ప్రజల్లో కలగటం లేదా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా గుంటూరులో నిన్న ఈ కుక్క దాడిలో ఆ పిల్లవాడు మరణించాడు కదా. ఆ పిల్లవాడు మరణానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? సరే, కుక్కలు అన్ని చోట్ల ఉన్నాయి, కాదని అనడంలా. కానీ మున్సిపాలిటీ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటుంది? మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే ఏమీ లేవు. ఇవాళ ఈ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటంటే మేయర్ రాజీనామా చేశాడు. ఎలా మేయర్ అవ్వాలి అని ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని మేయర్ చేయాలో నిర్ణయించుకొని వారికి సహాయం చేయాలని అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ కూడా అదే పనిలో ఉన్నాడు. అందరికీ ఫోన్లు చేసి వారిని వీరిని బేరసారాలు ఆడే పరిస్థితికి కమిషనర్ గారు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా దృష్టి ఉంటుంది. కమిషనర్ రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాకూడదు. కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉండి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి. వీధి లైట్లు బాగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఫిర్యాదు చేశారు, వీధి లైట్లు కూడా ఇక్కడ సక్రమంగా లేవు అని. కుక్కలేమో స్వైర విహారం రోడ్ల మీద చేస్తున్నాయి. సరే, కుక్కల్ని పట్టుకుని బంధించడానికి ప్రయత్నం చేసినా కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండవచ్చును. కానీ పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు వాటిని వ్యాక్సినేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. సరే, ఇలా అడ్మినిస్ట్రేషన్ మీద, ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనల మీద దృష్టి పెట్టకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఏ రాజకీయ పార్టీని బలపరచాలా అనేటువంటి క్రమంలో సాక్షాత్తు కమిషనరే ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి అడ్మినిస్ట్రేషన్ కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ గుంటూరులో మీరు ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతారు. ఇదే గుంటూరులో కుక్కల దాడిలో పసిపిల్లలు చనిపోతున్నారు. ఇంతకు ముందు కూడా ఒక సంఘటన జరిగిందని ఇక్కడ నేను వెళ్ళినప్పుడు చెప్పారు. కాబట్టి దీనికి బాధ్యత అడ్మినిస్ట్రేషన్ వహించాలి.
తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరక్కోకుండా మరి తగిన చర్యలు తీసుకోకపోయినట్లయితే మరిన్ని ప్రాణాలు బలికొనేటటువంటి ప్రమాదం ఉన్నది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే అడ్మినిస్ట్రేషన్ దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోకపోయినట్లయితే ప్రజల ఆగ్రహానికి ఈ అడ్మినిస్ట్రేషన్ గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.